ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డ్ నెలకొల్పాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 14,000 పరుగుల మైలురాయిని దాటి ఈ ఘనత సాధించిన 5వ భారతీయ బ్యాటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తన ట్రేడ్ మార్క్ సిక్సర్‌తో రోహిత్ శర్మ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లక్నోలోని ఏకానా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని ఓపెనర్గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ వన్డే, డొమెస్టిక్ వన్డేలతో కూడిన లిస్ట్ ఏ క్రికెట్లో ఏకంగా 14,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించాడు. ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన 5వ ఇండియన్ బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తనదైన శైలిలో సిక్సర్ బాది 14,000 పరుగుల క్లబ్లోకి అడుగుపెట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ 3వ బంతికి ఆఫ్ఘన్ బౌలర్ మహమ్మద్ సలీం సఫీ వేసిన 141 కిలోమీటర్ల వేగంతో కూడిన షార్ట్ పిచ్ డెలివరీని రోహిత్ అంతకంటే వేగంగా అంచనా వేశాడు. తన ఫేవరెట్ ఫుల్ షాట్తో మిడ్ వికెట్ మీదుగా బంతిని బౌండరీ అవతలకు తరలించాడు. ఈ సిక్సర్తో స్టేడియం మొత్తం మారుమోగిపోగా రోహిత్ కెరియర్లో మరొక సువర్ణమైన అధ్యాయం లిఖించబడింది. లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసి రెండవ భారతీయ బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. కేవలం 345 ఇన్నింగ్స్లోనే రోహిత్ ఈ ఘనత సాధించగా క్రికెట్ గాడ్ సచిన్ తెండూల్కర్ కి 348 ఇన్నింగ్స్ పట్టాయి. ఈ జాబితాలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా 290 ఇన్నింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. సెకండ్ మన రోహిత్ శర్మ, థర్డ్ సచిన్ తెండూల్కర్ క్రికెట్ గాడ్ గా ఉన్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్